ఏమిటో ఆ సమయానికి పురుషోత్తం గారు రాబట్టి మన మర్యాద దక్కింది. నాన్న, నువ్వు నా కన్న తండ్రివైనా నాకు ఊహ తెలిసిన తర్వాత ఎప్పుడైనా తిండి పెట్టలేదు, బట్టలు కొనివ్వలేదని అడిగానా నాన్న? నగలు కావాలని వేధించానా? నాకు ఓ చక్కటి వరుణ్ణి చూసి పెళ్లి చేయమని అడిగానా? అమ్మ పోయిన తర్వాత మా నాన్నంతర్లా కమ్మగా తినాలని, సుఖంగా ఉండాలని బయట నేను మగాళ్ళ కష్టపడి సంపాదించట్లేదా నాన్న? అవును చిట్టమ్మా, అవును. నువ్వు లేకుంటే మన ఇల్లే గడవదమ్మా. మరి నువ్వు ఊళ్ళో ఉన్న రౌడీ వెధవులతో చేరి జూదమాడతావు, అప్పులు చేస్తావు, వాళ్ళ ఎంగిలి కోసం చేతులు చేస్తున్నావు. ఎందుకు నాన్న? ఇదే ఆఖరిసారి నాన్న. ఇక మీదట ఏ రోజైనా నువ్వు జూదమాడినట్టు కానీ చేపతులు తీసుకున్నట్టు కానీ నా చెవిన పడిందంటే ఏదైనా నువ్వు చూసుకుంటాను నాన్న. చిట్టమ్మా, కర్మ కర్మ. ఈ కొంపలో పెట్టినవి పెట్టిన చోట ఉండవు, మటుమైపోతాయి. ఇప్పుడు నా పీకల మీదకి వచ్చింది. అంతగా ఏం జరిగింది ఇప్పుడు? అదే, ఆ దేవస్థానం వాళ్ళు అమ్మవారిని ఎటు ఇచ్చారు కదమ్మా, అది ఎక్కడా కనిపించడం లేదు. అయ్యో, అది ఆ అమ్మ ఆ రాజేశ్వరమ్మకు కావలసిన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది. ముందే నన్ను చూస్తే అమ్మకు సరిపడదు, ఇంకా ఇది కూడా తెలిసిందంటే ఆకాశం భూమి ఏకం చేసి పారేస్తుంది. ఐడియా ఏమిటి నాన్న? చూడు, నువ్వు నాకు హెల్ప్ చేయాలి, కాదనకూడదు. ఇంతగా ప్రాధాయపడాలా నువ్వు? అదేమిటో చెప్పు. గడి పద. ఇదేమిటి? తండ్రి కూతుళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడేగా కాఫీ అడిగారు. ఏమండి? ఏమండి, మీకేమన్నా మతుందా? బిడ్డకు అమ్మవారి వేషం వేసి ఫోటో తీస్తున్నారే, ఖచ్చితంగా మనకేదో కీడు జరుగుతుంది. ఇప్పుడు ఏమైందని ఇలా అరుస్తున్నావు? కొంపగూలి తల మీద పడ్డట్టు. కొంపకూలి తల మీద పడ్డా పర్వాలేదు, కానీ ఇలాంటి అనాచారాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఏంటే ఇది? ఆ రోజు దేవస్థానం వాళ్ళు అమ్మవారిని ఏటూ తెచ్చిచ్చారు కదా, అది ఎక్కడ పోయిందో ఏమిటో కనిపించడం లేదు. అందుకే అమ్మాయికి అమ్మవారి వేషం వేసి ఫోటో తీస్తున్నాను. ఇలాగే పగటి వేషాలు కూడా వేస్తుంటారు కదా. వేసేది నిజమే, కానీ నిష్టగా ఉండి వేషం వేస్తారండి. ఏదో అడ్జస్ట్మెంట్ కోసం వేషం వేయించాను, కానీ చూడు, ఈ వేషంలో అమ్మాయి సాక్షాత్ అమ్మవారిలాగే కనిపిస్తోంది. సరే, నా మాట మీరెందుకు వింటారు? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఊరుకోమ్మా నువ్వు. నాన్నకి నన్ను ఈ వేషంలో కూర్చోబెట్టాలని ఆశ కలిగింది, అందుకే కూర్చోబెట్టారు. నువ్వు ఫోటో తీనన్నా. ఏది నువ్వు? చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అమ్మవారి ఫోటో చూడండి, ఎంత అందంగా ఉందో. చాలా బాగుంది. జీవంతో ఉట్టుపడుతున్నట్టుంది అమ్మవారు. చాలా బాగుంది కదా. చూడు, ఇది కూడా నారాయణరావు గారు, మీకు రావాల్సిన డబ్బు. సంతోషం అండి. ఎవరైనా? నా కొడుకు పురుషోత్తం. వాడు పొలంలోనే ఇల్లు కట్టుకున్నాడు, అక్కడి నుంచి వచ్చిపోతుంటాడు. అలాగా? నానా, రా బాబు, కూర్చో. రా బాబు. చూసావా నాన్న మూటల్ని? సోనా మసూరి నేనే నారు పోసి, నాటు వేసి, నేనే కోసి నూర్చి తీసుకొచ్చాను. ఎందుకు బాబు, మనకేం లోటుందని ఇవన్నీ వేసుకొచ్చావు? మేం పండించిందే కావలసిన. మీరు పండిస్తే నేను పండించిన దాన్ని మా నాన్న మా అమ్మ తింటే నాకు తృప్తిగా ఉంటుంది. మీరొకరు. అవును, ఈ పని వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళని పిలిచి మూటని లోపలించండి. అక్కయ్య, అక్కయ్య. అవును జయరామయ్య, ఈ పురుషోత్తం మీ అబ్బాయి కాదుగా? మా అబ్బాయి సుదర్శన్ బొంబాయిలో ఉన్నాడు. వీడు మేం పెంచుకున్నవాడు. రామకృష్ణ, ఒకప్పుడు నేను ఒక అనాథనే. నన్ను ఈ అంతస్తుకు తెచ్చింది వీడి తండ్రి. పాపం విధి వాడిని త్వరగా తీసుకుపోయింది. ఆయన పోయినప్పుడు పురుషోత్తానికి 2 సంవత్సరాలు. అప్పటి నుంచి వాడు మాకు కన్నబిడ్డ కంటే ఎక్కువయ్యాడు. అక్క, అక్క, త్వరగా రాక. అయ్యో, త్వరగా రా. కాపాడక్క, కాపాడు. ఏమిటి పురుషోత్తం, ఎప్పుడొచ్చావు? ఎందుకు అలా అరుస్తున్నావు?
ఏదైనా చూసి కంగారు పడ్డావా? ఎందుకని అడుగుతున్నావా? అటు చూడక్క. పురుషోత్తం అదేమి చేయదు. అది మన కులదైవం అని చెప్పాను కదా. కిందకి దిగు. ఆ పావును అటు తీసుకెళ్ళకయ్యా, నాకు భయంగా ఉంది. సరే బాబు. అమ్మా, పురుషోత్తం అపురూపంగా ఇంటికొచ్చాడు. నేను వాడితో మాట్లాడాలి. నువ్వు బయటికి వెళ్ళి ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దు. ఉం? అమ్మయ్యా. అక్క, ఈ ఊళ్ళో ఇంత పెద్ద ఇల్లు కట్టించారు కదా, ఈ పుట్ట ఈ పాము ఇంట్లో ఎందుకు? అక్క, అలా చూడు, నన్నే ఆ పాము చూస్తోంది, నా మాటలన్నీ వింటుంది. అమ్మకంతా అర్థమవుతుంది బాబు. అలాగా? ఉం. అయితే ఉండి చెప్తాను. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుట పడింది. ఎందుకు పురుషోత్తం అంత భయపడతావు? అమ్మ ఏమి చేయదని చెప్పాను కదా. ఖర్చిన తర్వాత ఏం చేయగలం? ఏమి చేయదు. చెప్పిన పని చేస్తుంది. రా అంటే వస్తుంది. అలాగా? తలుపులు వేసానుగా, ఇప్పుడు పిలువు, ఎలా వస్తుందో. పిలవనా? ఆ. ఆ? అమ్మా, అమ్మా. అక్కయ్య, బెల్ కొట్టేదెవరు? వెళ్ళి కిటికీలోంచి చూడు. అక్కయ్య, అక్కయ్య, అక్కడ పాము బెల్లు కొడుతుంది. ఇంకో తమాషా చూపించనా? ఏంటి? ఇది నీ జేబులో వేస్తాను. నువ్వు వెళ్ళి ఆ సోఫాలో కూర్చో. అక్కడ? వెళ్ళు. ఆ. అమ్మా, నా ఉంగరం ఎక్కడో పడిపోయింది. కొంచెం వెతికి తెస్తావా? చూసావా పురుషోత్తం, అమ్మ తెలివి. అమ్మా, నువ్వు పాము కాదు, ఆ తల్లి సాక్షాత్తు మారమ్మవేనమ్మా, మారమ్మవే. దీవించి తల్లి. తల్లి, మా అక్కకి సకల సౌభాగ్యాలు ఇచ్చి కాపాడు. పురుషోత్తం, నీకు భయభక్తులన్నీ ఉన్నాయి. కానీ నీ విషయంలో ఒక అపస్వరం వింటున్నాను. దానివల్ల నా మనసుకు ఎంతో బాధగా ఉంది బాబు. అక్క, నువ్వేం అడుగుతున్నావో నాకు తెలుసు. తాగడం చెడ్డదంటావు, ఒప్పుకుంటాను. దానికి స్నేహితుడే కారణం అక్క. ఇక మీదట ఖచ్చితంగా తాగనక్క. నిజం అక్క, అమ్మవారిని ఒట్టేసి చెప్తున్నాను. అది మాట. నీకు మంచి రాజకుమారి లాంటి పిల్లను చూసి పెళ్లి చేస్తాను. ఇప్పుడు నాకేం తొందర, ముందు సుదర్శన్ అన్నయ్యకి చూడు. సుదర్శన్ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. బాంబే నుంచి లెటర్ రాశాడు. వాడికి రావడానికి వీలు కాలేదట. నువ్వు ఏ పిల్లని చూసి నిర్ణయిస్తావో. చూసా ఆవిడ గారిని? నేను పంచాయతీకి వెళ్ళలేదని తమ్ముడిని వెంట పెట్టుకొస్తోంది. ఊరందరికీ తెలుసు కదా తను లేడనని. నా గురించి అడిగితే లేడని చెప్పు. దయచేయండి, దయచేయండి. పేదవాళ్ళ ఇంటికి అదృష్టం వెతుక్కుంటూ వచ్చినట్టుంది. రండి, కూర్చోండి. మీరు కూర్చోండి. పర్వాలేదు. మా వారు పంచాయతీకి రాలేదనా? పంచాయతీ విషయానికి రాలేదు, పెళ్లి విషయం గురించని వచ్చావు. అంటే నాకు అర్థం కావటం లేదు. చంద్రమ్మ, పెళ్ళేడుకొచ్చిన పిల్లను ఎంతకాలమని ఇలా ఇంట్లో ఉంచుకుంటారు? ఆ భారాన్ని మీకు తగ్గించడానికి మేమొచ్చాం.
మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నీకింకా అర్థం కాలేదా? మా తమ్ముడికి మీ అమ్మాయి సౌభాగ్యాన్ని అడగడానికి వచ్చాను. ఆ, ఒక్క నిమిషం, వారున్నారు, పిలుస్తాను. ఏమండి? నేనన్నీ వింటున్నానే. అలాగా? నీకేమీ తెలీదు. ఈ గొప్ప వాళ్ళతో సంబంధం మేలి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ఈ సంబంధం నాకేమాత్రం ఇష్టం లేదే. అయ్యో, మీకేం తెలీదు. మనం వెతుక్కుంటూ వెడితే వరదక్షిణ అది ఇది అని చెప్పలేనని లాంఛనాలు అడుగుతారు. వాళ్ళు వెతుక్కుంటూ వచ్చినప్పుడు కాదనడం అవివేకం అండి. దేవుడి మీద భారం వేసి ఊ అనండి. రండి ఏమిటే? రండి రండి. నమస్కారం నారాయణరావు గారు, బాగున్నారా? మా తమ్ముడికి మీ అమ్మాయి సరి అయిన జోడి అని అడగడానికి వచ్చాను. మీరు మంచి మనసుతో ఒప్పుకోవాలి. పేదవాళ్ళింట్లో ఒక ఆడపిల్ల పుట్టడమే దురదృష్టం. ఎందుకంటే ఆమెకు సరైన భర్తను చూసి పెళ్లి చేసే స్తోమత ఉండదు కదా. అదే తప్పు. ఎంతమంది భాగ్యవంతులు కన్యాదానం చేసే అదృష్టానికి నోచుకుంటున్నారు. పారే నది తన రెండు వైపుల తీరాలను ఫలప్రదం గావిస్తూ వేలాది జనులకు జీవనాడి సాగరంలో లీనమవుతుంది. అలాగే స్త్రీ పుట్టినిల్లు మెట్టినిల్లు రెండిటిని వెలిగించి వెలిగి అన్నపూర్ణై సంసారం అనే సాగరంలో లీనమవుతుంది. అదే ఆ భగవంతుడు స్త్రీకిచ్చిన వరం. మీ అమ్మాయి నాకెంతో నచ్చింది. నిజమే, మా అమ్మాయి మీకు నచ్చుండొచ్చు. కానీ మీ అంతస్తు ఎక్కడ, మేమెక్కడ? ఇక్కడ అంతస్తు ప్రసక్తే లేదు నారాయణరావు గారు. మీ అమ్మాయి మా ఇంటికి వచ్చిన తర్వాత మీది మాది ఒకే అంతస్తు అవుతుంది కదా. మావిటివాడు ఏనుగుపై కూర్చున్నంత మాత్రాన మహారాజు కాలేడు. మీ సంబంధం ఒప్పుకోవడానికి నేనేం లక్షాధికారినా? డబ్బు కంటే గుణం ముఖ్యం. 300 రూపాయలు పెట్టి చెప్పులు కొన్నా ఇంటి బయటే వదులుతాము. 30 పైసలు పెట్టి కుంకుమ కొంటే నొసట దిద్దుకుంటాము. ముందు మీ అమ్మాయి భవిష్యత్తు చూడండి. ఇంకెందుకు ఆలోచన? మా అక్క చెప్పిందంటే అయిపోయినట్టే. రమ్మని అమ్మాయిని. పెళ్లి కొడుకు ఈయనేనా? నేను కాదు పెళ్లి కొడుకుని, మా అన్న. నేను సెలక్షన్ చేయడానికి వచ్చాను అంతే. ఆ? పెళ్లి చేసుకోవలసిన వాడు ఒకసారి అమ్మాయిని చూడాలిగా. వాడు బాంబేలో ఉన్నాడు, ఫోటో తీసుకొచ్చాను. ఏమైనా అతనే ఒకసారి స్వయంగా వచ్చి అమ్మాయిని చూడడం మంచిది. ఆ తర్వాత అమ్మాయి ఇలా ఉంది అలా ఉందని వంకలు పెడితే బాగుండదు. లేదు లేదు, వాడలా అనడు. నా మాట అంటే వాడికి లక్ష్మణ రేఖ. సౌభాగ్యాన్ని పిలవండి. సౌభాగ్యం రామ్మాయిలా. రామ్మా. రా కూర్చో. ఎంత ముద్దొస్తున్నావమ్మా, లక్ష్మీదేవిలా ఉన్నావు. మా సుదర్శనం నిజంగా అదృష్టవంతుడు. ఏమంటావు పురుషోత్తం? మా వదిన గారు రావడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. ఏమంటారు నారాయణరావు గారు? ఆయన ఏమంటారు? అలాగే అంటారు. పెళ్లి కుమార్తెను తీసుకురండి. త్వరగా వెళ్ళి సౌభాగ్యం తీసుకురండి. అన్నయ్య చూసావా వదిన్ని? మాన సెలక్షన్. అన్నయ్య అన్నయ్య ఏమైంది అన్నయ్య? అన్నయ్య మాట్లాడన్నయ్య. అన్నయ్య బాబు, ఏమైంది అన్నయ్య? బాబు, ఏమైంది అన్నయ్య? ఏమైందిరా? మాట్లాడన్నయ్య.
ఏమైందిరా బాబు వద్దు వద్దు నా చేతులతో ఈ పని చేయించకండి. సుదర్శనం, నేను 2 పూటల దేవతలా పూజిస్తున్న ఆ దేవతకి నా చేతులారా తాళి కట్టించకండి. నా చేతులారా తాళి కట్టించకండి. దేవత ఏమిట్రా ఇది? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. పిచ్చి పిచ్చిగా కాదమ్మా, నేను నిజంగానే చెప్తున్నాను. ఆమె పెళ్లి కూతురు కాదు, ఆ మహాతల్లి మారమ్మ. మారమ్మా? ఆ మహాతల్లి మెళ్ళలో నన్ను తాళి కట్టమంటున్నారే, ఇది న్యాయమా? నోరు ముయ్యరా. తాళి కట్టే సమయంలో ఇలా మాట్లాడితే ఎలారా? ఒక ఆడపిల్ల జీవితంతో నువ్వు మాట్లాడుకుంటున్నావు. ఇది నీకు న్యాయమా? నాన్న, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఒక్క నిమిషం. చూడండి, నేను చెప్పేది నిజమని ఇప్పుడైనా ఒప్పుకోండి. నేను మనస్ఫూర్తిగా అమ్మాని రోజు పూజిస్తున్న ఈ దేవతను అర్ధాంగిగా స్వీకరించాలా? చెప్పండి నాన్న. నేను చెప్తాను. ఇన్నాళ్ళు ఎవరికీ తెలియని రహస్యాన్ని ఇప్పుడు మీ అందరి ముందు చెప్తున్నాను. ఒకరోజు దేవస్థానం వారు అమ్మవారి నెగిటివ్ ఇచ్చి ప్రింట్స్ వేయమని అడిగారు. అదేం గ్రహచారమో అదెక్కడో పోయింది. ఎంత వెతికినా దొరకలేదు. దేవస్థానం వారికి ఏం బదులు చెప్పాలో తోచలేదు. అప్పుడు అమ్మాయికి అమ్మవారిలాగే అలంకరించి ఫోటో తీశాను. అది అన్ని వైపులా పంచిపెట్టారు. మీరు భావిస్తున్నట్టుగా అది మారమ్మ ఫోటో కాదు, నా కూతురు ఫోటో. ఇదే జరిగిన విషయం. చూడండి, మీరు మరో విధంగా అనుకోకుండా నా కూతురుకి తాళి కట్టి జీవితాన్ని ప్రసాదించండి. మీరేమైనా చెప్పండి నారాయణరావు గారు. నేను దేవత అనుకుని పూజిస్తున్న ఈ దేవతను పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. అయ్యో, ఇలా చూడండి, అలా అనకండి. మీరు పెళ్లి చేసుకోలేదంటే నా బిడ్డ జీవితం మట్టిపాలవుతుంది. మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను. అమ్మాయి మెళ్ళో తాళి కట్టి పుణ్యం కట్టుకుంటున్నాను. నన్ను క్షమించండి. అల్లుడు గారు, మాన మర్యాదలు పోగొట్టుకుని మేమంతా విషం తాగేలా చేయకండి. దయ చూపండి. అల్లుడు గారు, అల్లుడు గారు. ఊళ్ళో జనానికి సాక్షాత్ అమ్మ అనిపించుకున్న అమ్మగారు తృప్తిగా ఉందా? ఆ రోజు అమ్మాయిని చూడ్డానికి అబ్బాయిని రమ్మనండి అంటే వాడి సమ్మతం ఏమీ అక్కర్లేదు, వాడు నా లక్ష్మణ రేఖం దాటుడు అన్నారే. ఏమండి, ఈరోజు ఏమైందండి? పేదవాళ్ళంటే మీ కళ్ళకంత చులకనగా కనిపిస్తున్నారా? తో మీ పెద్దరికానికి మంట పెట్ట. ఇదిగో మా అమ్మాయికి బ్రతికేవ్వండి. నాకు న్యాయం జరిపించండి, న్యాయం జరిపించండి. ఏమండి, నా మాట వినండి. ఇదంతా నీ వల్లే జరిగింది. నీ మాట విని ఆ అమ్మాయి జీవితాన్నే పాడు చేశాను కదే.